Yes, Ephraim, go ahead. Praise the Lord, church. Good morning to everyone. Today, I'm going to share my testimony what Lord has done to me in yesterday in the moment of altar call. In the moment of altar call, I want to testify about it. So, first of all, I want to address about the VBS. The 3 days was full of joy, and praising Him was the most happiest thing for me in my life. I thought that the last time I missed VBS because I joined in the Good Friday last year, and everyone invited me to VBS the last year, but I didn't join because of my exams. Today I'm knowing the value of VBS because I I only went to VBS 2 times in my second and my third class, that too in Hebron. After that, I didn't go to any VBS. I was far from God, but by God's grace and through Sana Auntie, God led me to this church, to this spiritful church. I am thankful for it to God and Sana Auntie. So now I am going to share about my testimony, what Lord has done yesterday at the moment of altar call. Yesterday, when ma'am was announcing, whoever is interested and whoever is willing to accept Lord as your Savior and the your your own Savior and your personal Savior can lift up your hand. Whoever is accepting Lord as your personal Savior can raise your hands. అంటే నిన్న మేడం ఏం చెప్పారంటే, ఎవరైతే దేవుణ్ణి పూర్తిగా అంగీకరించి మీ రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వాళ్ళు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అని. అప్పుడు పాస్టర్ వచ్చి ప్రేయర్ రిపీట్ చేయమన్నారు. ప్రేయర్ రిపీట్ చేస్తుంటే అప్పుడు చాలా నార్మల్గానే ఉంది. లిటిల్గా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంతా నార్మల్గానే అనిపించింది. నేనేమనుకున్నా, అరే వెదర్ చల్లగా ఉంది అట్లా ఏమో అనుకున్నా. కానీ ఎప్పుడైతే పాస్టర్ ప్రేయర్ కంప్లీట్ చేశారో, మేడం ఇంకా పాస్టర్ ఇద్దరు వస్తా అన్నారు, ప్రేయర్ చేస్తాం మీకోసం మీ దగ్గరకు వచ్చి. అప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఎట్ దట్ మూమెంట్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ మై ఓన్, ఆన్ మై ఓన్. ఐ లుక్ ద లార్డ్ ఇన్ టు మై ఓన్ ప్రేయర్. ఎట్ దట్ మూమెంట్ ఐ డోంట్ నో దట్ ఐ ఎమ్ క్రయింగ్. లిటరలీ మై హార్ట్ వాజ్ సో హెవీ. మై tears didn't stop at that moment. At that moment I thought, Arey, Lord is leading me. Lord is controlling me. He wants to reside in my body. His Holy Spirit wants to reside in me. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, దేవుని పరిశుద్ధాత్మ నాలో నివసించడానికి సిద్ధంగా ఉంది. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే నా హృదయం అంత భారంగా తయారైంది. అంటే అది దేవుని మయమనే, ఎవరిది కాదు. అప్పటి నుంచి ఏడవడం మొదలుపెట్టినప్పటి నుంచి మేడం వచ్చింది నా దగ్గరికి. అందరినీ ఆర్డర్ వైజ్ ప్రే చేసుకుంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నా తలపైన చేయబెట్టింది. జస్ట్ మ్యామ్ పుటర్ లేడర్ హ్యాండ్స్ ఆన్ మై హెడ్ అండ్ షీ స్టార్టెడ్ ప్రేయింగ్. డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఎట్ దట్ మూమెంట్. సమ్ ఫోర్స్ ఈస్ పుషింగ్ మీ డౌన్. ఇట్ ఈస్ టెల్లింగ్ యూ ఫాల్ ఆన్ యువర్ నీస్. ఆ మూమెంట్లో మేడం చేయి పెట్టి ప్రార్థన చేయంగానే తెలియకుండా ఏదో శక్తి నన్ను కిందికి నూపుతున్నట్టు నేనేమనుకున్నా అంటే, అది పరిశుద్ధాత్మనే నన్ను మోకాల మీద వంగించింది అని. వాట్ ఐ థాట్ వాస్ దట్ ది హోలీ స్పిరిట్ వాంటెడ్ టు నీల్ మీ డౌన్ అండ్ ఓపెన్ అప్ మై సెల్ఫ్ మోర్ అండ్ మోర్ ఫర్ ది లార్డ్ టు యాక్సెప్ట్ హిమ్. నేను ఏమనుకున్నా అంటే, అందరూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు, చాలాసార్లు విన్నా, చాలాసార్లు చూసిన. కానీ ఎప్పుడు నేను ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తా అని నేను అనుకోలే. ఎస్పెషల్లీ నేను చాలాసార్లు అనుకున్నా, అరే ప్రయత్నిద్దాం. ఐ వాంటెడ్ టు ట్రై క్రయింగ్ అండ్ ప్రేయింగ్. బట్ ఐ నెవర్ యూస్ టు గెట్ టియర్స్. దట్స్ ది మిరాకిల్ దట్ గాడ్ హ్యాస్ డన్ yesterday. I was literally crying till the moment the worship started again. I was literally crying. I was in tears. My heart was that heavy. నా హృదయం అంత భారంగా అయిపోయింది. ఆ ఏడ్చి ప్రార్థన చేయంగానే నా హృదయం మొత్తం తేలికగా అనిపిస్తుంది. అది నేను గమనించింది. ఇంకా నాకు దేవుడు ఈ చర్చ్కి నడిపించిన విధానాన్ని బట్టి నేను సనా ఆంటీకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. సనా ఆంటీ కృతజ్ఞతనై ఉన్నాను. మా ఫ్యామిలీని నడిపించింది సనా ఆంటీ ఈ స్పిరిట్ఫుల్ చర్చ్కి. దానికోసం నేను ఆంటీకి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా దేవుడు నా పట్ల చేసిన మేలు ఏంటిదంటే, నాకు ఒక ప్రణాళిక ఇచ్చారు. లాస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు నేను ప్రామిస్ కార్డ్ తీసుకోలేదు, ఎందుకంటే గుడ్ ఫ్రైడేకి జాయిన్ అయినా. ఈ ఇయర్ ఫస్ట్ ప్రామిస్ కార్డ్ తీసుకున్నా. నాకు ప్రామిస్ కార్డులో ఏమొచ్చిందంటే, ఈ విల్ బ్యాప్టైజ్ యూ విత్
ఈవిల్, ఫైర్ అండ్ హోలీ స్పిరిట్ అలా వచ్చింది మాథ్యూ 3:11. అది దేవుడు నా పట్ల నా ప్రణాళికని చూపించాడు. సో నేను దాన్ని అంగీకరించి బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డాను. అందుకనే ఆ కన్నీళ్ళ ప్రార్థన నాకు మొదటిసారిగా అనిపించింది. దట్ వాజ్ ద ఫస్ట్ మూమెంట్ వెన్ ఐ cried and prayed for Lord. That's all. And I have written some end credits. One second. End credits are, I thank Sana aunty because through Lord, she has guided my family to this church. We've seen many miracles happening in our lives after joining this church and rejoicing and praising in the Lord. I also thank Pastor and Ma'am because the way they greet everyone and the way they motivate everyone to participate in the events or may it be worship or anything. I thank them. And I can literally see the Lord's image through them and His light shining upon them. May it continue to do so. And Monica also. Thank you.